ఎమ్మెల్యే వైఖరి నశించాలి. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి. ఇదేదో ఉద్యమంలో భాగంగా ప్రతిపక్ష నేతల నినాదాలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సొంత పార్టీ నేతలే చేపట్టిన నిరసన కార్యక్రమంలో రీసౌండ్ ఇచ్చిన స్లోగన్స్ ఇవి. ఒక పార్టీ ఎమ్మెల్యేపై సొంత నేతల తిరుగుబాటు కారణమేంటి? ఇంత అభిమానాన్ని కూడగట్టుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? చిత్ర విచిత్రమైన ఈ రాజకీయం ఎక్కడో చూద్దామా? సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది. తొలిసారిగా చట్టసభలో అడుగుపెట్టిన సామెల్ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రతిపక్షం కన్నా సొంత పార్టీ నేతలే ఆయనకు చుక్కలు చూపెడుతున్నారు. తరచూ ఏదో ఒక వివాదంలోకి లాగి ఎమ్మెల్యే ఇమేజ్ని డ్యామేజ్ చేసేస్తున్నారు. అందుకు మందుల సామెల్ వైఖరే కారణమంటోంది పార్టీ క్యాడర్. తుంగతుర్తి ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇలా నిరసన గళం వినిపించాల్సి వస్తోందంటోంది. 2 ఏళ్లుగా ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోకపోగా ఆయన వంటెద్దు పోకడ శృతి మించుతోందని చెబుతున్నారు. బహిరంగ సభలోనే సీఎం మొట్టికాయలు వేసినా ఎమ్మెల్యే వైఖరిలో మార్పు రావడం లేదని ఆరోపిస్తోంది తుంగతుర్తి కాంగ్రెస్ క్యాడర్. తుంగతుర్తి సెగ్మెంట్లో కొంతకాలంగా పాత కొత్త నాయకత్వాల మధ్య వివాదం ముదురుతూ వస్తోంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న తాము పట్టాదారులమని, కారు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సామెల్ ఆయన వర్గం కౌలుదారులని బిరుదు ఇచ్చారు పాత కాంగ్రెస్ నేతలు. వీలు చిక్కినప్పుడల్లా ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు సొంత పార్టీ నేతలు. ఇక తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కోల్డ్ వార్పై జోక్యం చేసుకున్న సీఎం రేవంత్ ఒకసారి బహిరంగ సభ సాక్షిగా ఎమ్మెల్యే సామెల్కు చురుకలు అంటించారు. పార్టీ క్యాడర్ని కలుపుకుని పోవాలని ఆదేశించారు. పార్టీ కార్యకర్తలే ఆయువు పట్టని వారిని దూరం పెడితే పార్టీకే నష్టమని సూచించారు. అయినా ఎమ్మెల్యే సామెల్ వైఖరిలో మార్పు రానట్టే కనిపిస్తోంది. ఎందుకంటే తుంగతుర్తి సెగ్మెంట్లో కథ మళ్లీ మొదటికే వచ్చింది. తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ తీరును నిరసిస్తూ తాజాగా కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ రోడ్డెక్కారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రచ్చ చేశారు. అంతటితో ఆగకుండా నూతనకల్ ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. తుంగతుర్తి సెగ్మెంట్లో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయనేది పాత కాంగ్రెస్ నేతల వెర్షన్. అనుచరులు, తన సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఆయన వెంట బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేయడం హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులమని సంకేతాలిస్తూనే ఎమ్మెల్యే సామెల్కి మాత్రమే తాము వ్యతిరేకమని చాటుకుంటున్నామన్నారు అసమ్మతి నేతలు. ఎమ్మెల్యే వైఖరి మారకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్లో ఎవరికి వారే గ్రూపులు కట్టారు. ఒక్కో గ్రూపును ఒక్కో లీడర్ లీడ్ చేస్తున్నారు. దాంతో ఎవరి రాజకీయం వారిదే అన్నట్టు సాగుతోంది. అందుకే సామెల్కు ప్రతిపక్ష నేతల కంటే సొంత పార్టీ నేతల పోరే పెద్ద సమస్యగా మారింది. ఇక కాంగ్రెస్ రాజకీయాలను కామెడీ షోలా చూస్తున్న గులాబీ పార్టీ నేతలు ఒకరికొకరు సరిపోయారు అంటూ పాడి నవ్వుకుంటున్నారు.